నా పేరు కంజర భూమయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేము ఇది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా నిజాం సాగర్ కెనాలు D28/1/2 సంబంధించిన ఈ కెనాలు కబ్జాకు గురైంది అనేది గత 6వ తారీఖు నాడు అధికారులకు ఇలా వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించకపోవడం అన్నది దీంట్లో మతలబు ఏంటి అనేది అర్థమవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరుతోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న పరిస్థితి. అది వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు కూల్చివేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇచ్చేది. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటికి పరిమితమై కొత్తగా కట్టడాలు ఎవరైనా నిర్మిస్తే అడ్డుకోండి, కూల్చివేయండి అని గైడ్లైన్స్ అధికారులకు ఇచ్చింది. ఇది మేజర్ గ్రామ పంచాయతీ, ఇక్కడ ఈవో గారు ఉంటారు. ఈవో మరి ఈ అక్రమ కట్టడాలను ఎందుకు అడ్డుకుంటారు అనేది ఇవాళ మరి సంబంధిత అక్రమదారులతోని వాళ్ళు కుమ్మక్కైనరా మరి ఇంకా లాలుచిపడ్డారా అనేది ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమస్య సబ్ కలెక్టర్ దగ్గరికి పోయింది, ఎంఆర్ఓ దగ్గరికి పోయింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయిన పరిస్థితి. కానీ అధికారులు స్పందించకపోవడం అనేది ఇవాళ మతలాబు ఉంది.